Hello Andy, good afternoon. నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అని WAAW అని ఎవ్రీ ఇయర్ నవంబర్ 4th వీక్ అంటే నవంబర్ 18th to 24th వరకు ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్ క్యాంపెయిన్ లాగా జరుపుకుంటారు. అవేర్నెస్ పెంచడానికి AMR గురించి అండ్ అలాగే దీని స్ప్రెడ్ ఇంకా ప్రివెన్షన్ స్ట్రాటజీస్ని డిస్కస్ చేసుకోవడానికి ఈ ఫోరం అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ AMR అంటే ఏంటో తెలుసుకుందాము. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని AMR అంటారు. మైక్రో ఆర్గానిజమ్స్ ఏదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్ లాంటి ఓవర్ టైమ్ దాని జెనెటిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకొని కామన్గా ఇన్ఫెక్షన్స్కి వాడే మందులకి రెసిస్టెంట్ అయ్యే టైప్లో చేంజ్ అవుతుంది. సో దీనికి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 years బ్యాక్ వాడిన మెడిసిన్స్ ఇప్పుడు అంత పనిచేయట్లేదు. దీనికి ఎందుకంటే మిస్యూజ్ ఇంకా ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ అంటారు. సో దీనివల్ల ఇది AMR అనేది కాజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మెడిసిన్స్ నార్మల్గా యాంటీబయాటిక్స్ వాడేది దాని ఎఫికసీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ కానీ, నిమోనియా కానీ, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అలాగే సర్జికల్ ఇంకా స్టమక్ ఇన్ఫెక్షన్స్, ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తారు. కామన్గా యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మిగతా ఇన్ఫెక్షన్స్కి ఇది ఏమాత్రం కూడా హెల్ప్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనం యాంటీబయాటిక్స్ వాడితే ఎటువంటి యూజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా చూసే ప్రాబ్లమ్స్ వచ్చేసి సోర్ థ్రోట్ కానీ, కోల్డ్ కానీ, కఫ్ కానీ, సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా వరకు 90% వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. డయేరియా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. సో వీటిలో యాంటీబయాటిక్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఎలాంటి యూజ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి దీని మెయిన్ కాజెస్ ఏంటో కూడా తెలుసుకుందాము. యూజువల్గా మెయిన్ కాజెస్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ చాలా వరకు ఓవర్ ప్రిస్క్రిప్షన్ చేస్తారు యాంటీబయాటిక్స్. అది మిస్డయాగ్నోసిస్ వల్ల కావచ్చు, ఓవర్ డయాగ్నోసిస్ వల్ల కూడా చాలా వరకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవి తగ్గించుకుంటే చాలా వరకు AMR అనేది కంట్రోల్ వస్తుంది. అలాగే మెడికల్ షాప్స్లో విచ్చలవిడిగా మనకి యాంటీబయాటిక్స్ అనేది దొరుకుతుంది. నార్మల్గా ఎటువంటి డ్రగ్ కంట్రోల్ అథారిటీ యాక్ట్స్ లేకుండా వాళ్ళు ఇచ్చేస్తారు, వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అండ్ చాలా వరకు ఫేక్ డాక్టర్స్, క్వాక్స్ అంటారు, RMP, PMPs, వీళ్ళు అవసరం లేకుండా ఈ మెడిసిన్స్ వాడి యాంటీబయాటిక్స్ని, ఇంజెక్టబుల్స్ కూడా ఇష్టం ఉన్నట్టు తెలియకుండా ఇలాంటి డోసేజ్ తెలియకుండా ఇచ్చేస్తారు. సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ వేరే ఇష్యూస్ వచ్చేసి పేషెంట్స్ కూడా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఫుల్ కోర్స్ అనేది వాడరు. కొంచెం ఒక 2 days సిమ్టమ్ క్యూర్ అయినప్పుడు ఇది స్టాప్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడము మెడిసిన్స్ని, యాంటీబయాటిక్స్ని, ఇవన్నీ కూడా మేజర్ కాజెస్ లాగా చూసుకుంటాము. లాస్ట్ 20 yearsలో ఈవెన్ 1 యాంటీబయాటిక్ కూడా ప్రాపర్గా డెవలప్ చేయలేకపోయారు, ఎందుకంటే AMR కాజ్ వల్ల అది అవ్వట్లేదు. అండ్ వచ్చేసి 2050 WHO సెన్సస్ ప్రకారం ఇంకో 20-30 yearsలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అవుతుంది వరల్డ్ వైడ్. ఇప్పుడున్న కాజెస్ యూజువల్గా డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఇలాంటి సెప్సిస్ కానీ ఇవన్నీ వెనుకబడిపోతాయి. సో ఇది ఒక మేజర్ వరల్డ్ హెల్త్ క్రైసిస్ లాగా ఆవిర్భవిస్తుంది. సో ఇండియాలో మనం ఇది కంపల్సరీ స్ట్రిక్ట్ మెజర్స్ తోటి తగ్గించుకుంటే AMR డిక్రీజ్ చేయడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ దీని ప్రివెన్షన్ స్ట్రాటజీస్ కూడా తెలుసుకుందాము. ఇది తగ్గడానికి ఏం యూజ్ చేస్తే బెటర్ ఉంటుందని. 90% ఆఫ్ ది డిజీజ్ అనేది కామన్గా హ్యాండ్ వాష్ వల్ల తగ్గుతుంది. అండ్ అలాగే జనరల్ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. వ్యాక్సినేషన్స్ అనేది టైమ్లీ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ రేట్ కూడా తగ్గుతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఈ యాంటీబయాటిక్స్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొద్దు. కామన్గా మనం చూస్తాము, వన్ డే ఫీవర్, 2 day ఫీవర్కి ఫస్ట్ డే నుంచే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు ఇంట్లో. సెఫిక్సిమ్, అమాక్సిక్లావ్ అనే టాబ్లెట్ సిరప్స్ స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే 3 days కన్నా ఎక్కువ ఉంది ఫీవర్ అండ్ డాక్టర్ని సంప్రదించినాక వ్యాధి నిర్ధారణ అయింది, టెస్ట్స్ వల్ల ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బయటపడింది అంటేనే యాంటీబయాటిక్స్ అనేది వాడాలి. అది కూడా ఫుల్ కోర్స్ వాడాలి, 1 week or 2 week అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు వాడాలి. అండ్ ఎప్పుడైనా సరే ఇది మిస్యూజ్ చేయొద్దు, కొన్ని డేస్ వాడి ఆపేయద్దు ఎప్పుడైనా సరే. అండ్ షేర్ చేయొద్దు, చిన్నపిల్లలకి కానీ వేరే వాళ్ళకి కానీ షేర్ చేయొద్దు వీళ్ళకి తగ్గిందని. అండ్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాలి, బయట ఫార్మసీలో తీసుకొని వాడద్దు. ఇవన్నీ ముఖ్యమైన కారణాలు AMRని ప్రివెన్షన్కి హెల్ప్ అయ్యేది. సో ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.